హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈ రోజు స్టోరీ సంధ్య వెడ్ సూర్య పార్ట్ 12. కథను రచించిన వారు అనురాధ గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. హాయ్ సిస్టర్స్, వెయిట్ కొంచెం నేను చెప్పేది వినండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీ అందరికీ. నా ప్రేమ అనే స్టోరీ మీకు గుర్తుంది కదా, సంధ్య ఉదయ్ సిద్ధు. ఆ స్టోరీని మళ్ళీ నేను ఈరోజు మార్నింగ్ నిన్ను కోరిన కథలు ఛానల్లో మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి. సో ఇక మీరు ఎంజాయ్ చేసేయండి చూసి. అలాగే ఇంకొక విషయం, ఎవరికైనా నిన్ను కోరిన కథలు ఛానల్ తెలియకపోతే సెర్చ్ చేయండి. అప్పటికి రాకపోతే ఈ వీడియో కింద కొలాబ్ చేస్తాను. ప్లీజ్ ఛానల్కి వెళ్ళి వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీనాక్షమ్మ సరాసరి ఆశ్రమంకి వెళ్ళింది. అక్కడ స్వామీజీ పాదాలపై పడి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. స్వామీజీ, నా కొడుకుని కోడల్ని మీరే కాపాడాలి. సంధ్యకేమైనా జరిగితే సూర్య బ్రతకడు, వాళ్ళని మీరే కాపాడాలి. ఇప్పుడు నా కొడుకు బ్రతకాలనే కాదు, సంధ్య కూడా బ్రతకాలని కోరుకుంటున్నాను. అందుకు ఏం చేయాలన్నా చేస్తాను, ఎంత ఖర్చైనా చేస్తాను, చెప్పండి స్వామీజీ. మీనాక్షమ్మ, నువ్వేమంటున్నావు? చావు పుట్టుకలు మన చేతిలో ఉన్నాయి అనుకుంటున్నావా? అంతా ఈశ్వరీచ. నువ్వు ఎలా మార్చగలవు? సూర్య జాతకం బలహీనంగా ఉంది, అది మెరుగుపరిచేందుకు సంధ్యనిచ్చి వివాహం జరిపించావు. అతని జాతక ప్రభావం మెరుగుపడి ఆమె జాతకం బలహీనమవుతుంది. అతని కోసం సంధ్య ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా సూర్య మెరుగుపడి అతని దోషం పోతుంది. కానీ సంధ్య బలహీనపడి సమస్యల్లో చిక్కుకుంటుంది. అదే విధి. చివరికి అతనికి అతని జాతకం కారణంగా సంధ్య మరణిస్తుంది. దీన్నెవ్వరూ మార్చలేరు. కానీ ఒకటి గుర్తుంచుకో, అతని యమగండం గడియల సమయానికి సూర్య సంధ్య పూర్తి భార్యాభర్తలై ఉండాలి. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇప్పటికీ వారెవరెవరు ఒక్కటైనట్టు లేరు. అంటే సూర్య దోషం ఇంకా అలానే ఉందని అర్థం. అతని మాటలకు మీనాక్షమ్మ భయపడిపోయింది. గుర్తుంచుకో, వారిరువురు ఒక్కటవ్వాలి. కాకపోతే ఒకరినొకరు పూర్తిగా అంగీకరించి ఒక్కటవ్వాలి. ఇందులో ఎటువంటి మోసం, మాయ, ఎవరి బలవంతం ఉండకూడదు. అర్థమైందా? ఇక వారిద్దరిని ఒక్కటి చేసే బాధ్యత నీది. ఇక వెళ్ళు. నేను జరిగే ప్రమాదాన్ని ఆపే ప్రయత్నం చేస్తాను. హోమం మొదలు పెడతాను. నిత్యం అభిషేకాలు చేస్తూ ఆ కైలాసనాథుని స్పృశిస్తూ ప్రమాదాన్ని ఆపేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. మనం మనుషులం. దేవుని నిర్ణయంతో కట్టుబడి ఉండడం మన కర్మ. సూర్య ప్రేమ సంధ్యని కాపాడుతుందో లేక విధి రాసిన రాత ప్రకారం అతని జాతకం ఆమెను బలి తీసుకుంటుందో అన్నది ఆ శివయ్య నిర్ణయిస్తాడు. మనం చేయగలిగింది ఇంకేం లేదు. ఇంక వెళ్ళు. కాని వెళ్లే ముందు ఒక్క మాట. సూర్య సంధ్య తనువులు ఏకం కావాలి. వారు సంపూర్ణ భార్యాభర్తలు కావాల్సి. అప్పుడే నీ కుమారుడు సంపూర్ణ ఆయుష్వంతుడవుతాడు. ఇంక నీ కర్తవ్యం ఏంటో నువ్వే ఆలోచించుకో. మీనాక్షమ్మ స్వామికి నమస్కరించి మనసులో ఒక నిర్ణయం తీసుకొని, సర్వం నువ్వే కాపాడేందుకు నేనెంత కష్టాన్నైనా భరిస్తాను. సూర్యుని కాపాడేందుకు నేనెంత కష్టాన్నైనా భరిస్తాను. ఇంక వారిరువురిని కలపడమే నా ధ్యేయం అని సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. స్వామీజీ మనసులోని శివయ్యని ప్రశ్నిస్తూ, శివయ్య, ఏం చేయాలన్నా నీదే భారం. ఆ చిన్నారులను కాపాడు. నీకు చేసే పూజలో ఎటువంటి లోపం రానివ్వను అని వేడుకున్నారు. సూర్య ఇంటికి తిరిగి వచ్చి ఫ్రెష్ అయ్యి సంధ్యకు చెప్పాడు. సంధ్య, నాకు బయట పనుంది, నువ్వు టిఫిన్ తినేసి రెస్ట్ తీసుకో అని ఆమె అడిగింది. సూర్య, ఎక్కడికి? రవి అన్నయ్య దగ్గరికేనా? అవును అన్నట్టు తలాడించాడు. అయితే ఒక పని చేయి, నువ్వు వెళ్ళి రవి అన్నయ్యని తీసుకురా. తనకి చెప్పు, నేను మీరు వచ్చేంత వరకు టిఫిన్ చేయకుండా వెయిట్ చేస్తానని. నువ్వు రవితో చాలా కోపంగా మాట్లాడావు. వెళ్ళి సారీ చెప్పు. మీరు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను, ఓకేనా? సూర్య చిన్నగా నవ్వి ఓకే మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు. సూర్య రవి ఇంటికి చేరేసరికి అతని కారులో ఎక్కడికో వెళ్తున్నాడు. అతను సూర్య రావడం చూసి కారు ఆపాడు. రవి, ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని అతని దగ్గరగా వెళ్ళాడు. అతను సూర్య వైపు సీరియస్ గా చూస్తూ, నీకెందుకు?
అని అడిగాడు కోపంగా. ఏంటి సార్ చాలా కోపంగా ఉన్నట్టున్నారు అని అడిగాడు సూర్య. లేకపోతే ఏంటి సూర్య నీ ఆవేశం? నువ్వు సంధ్యని కొట్టడమేంట్రా? పాపంరా సంధ్య. అంతసేపు ఒంటరిగా అడవిలో ఉండిపోయింది. ఎంత భయపడిపోయిందో. నేను నిన్ను ఎంత ఆపాలని చూసినా నువ్వు నా మాట వినిపించుకోలేదు. నిజమేరా. కానీ నువ్వు కూడా నా పరిస్థితి అర్థం చేసుకో. నేనెంత భయపడి ఉంటానో. నా ప్రాణంగా భావించే సంధ్యని కొట్టాను అంటే నా పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఆలోచించు రవి. రవికి సూర్య పరిస్థితి అర్థమైంది. రవి నీకో విషయం చెప్పాలి. నిన్న సంధ్య మౌనవ్రతం చేసింది. అందుకే మనం తన తన కళ్ళ ముందే వెళ్ళిపోతుంటే చూసి పిలవలేదు. నాకు తెలుసురా రవి. అవును సూర్య. సంధ్య నాకు చెప్పింది. నీకోసం చేసే వ్రతం నీ ఆపద్దు అని బ్రతిమాలి వేడుకుంది. నాకు ఆమె కళ్ళల్లో నీపై కన్సల్ కనిపించింది. ఆమె నమ్మకాన్ని కాదనలేక ఒప్పుకున్నాను. పైగా మాట్లాడకపోయినంత మాత్రాన ఏమీ జరుగుతుంది. తను మనతో పాటు ఉంటుంది. టైంకి భోజనం చేస్తుంది అనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. నన్ను క్షమించరా. అంటే చెల్లికి తోడుగా అన్న కూడా తయారయ్యాడన్నమాట. సారీరా. ఓకే, ఇక నుంచి తన విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఓకే. సరే కానీ కిందకి. ఇంతకీ ఎక్కడికింత పొద్దునే బయలుదేరా? రవి నవ్వుతూ సంధ్యని చూసేందుకు ఇంటికొస్తున్నా అన్నాడు. సూర్య నవ్వుతూ నాకు తెలుసురా నీ మనసు అని ఇద్దరు బంగ్లా చేరుకున్నారు. వాళ్ళు లోపలికి రాగానే సంధ్య ఎంతో నార్మల్గా రా అన్నయ్య, టిఫిన్ రెడీ చేశాను అని పిలిచింది. రవి ఆమె అసలు ఏమీ జరగనట్టు ఎంతో ప్రశాంతంగా కనిపించింది. వారిరువురు ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకొని ముందుకు కదిలారు. వాళ్ళకి సంధ్య అంటే అందుకే అంత అభిమానం. ముగ్గురు టిఫిన్‌కి కూర్చున్నారు. సంధ్య తినేందుకు కొంచెం ఇబ్బంది పడుతుంది. చెంపపై చేతి వేళ్లు పోయాయి కానీ పెదవికి అయ్యిన గాయం కొంచెం ఇబ్బంది పెడుతుంది. సూర్య ఎంతో బాధ నిండిన కంఠంతో సంధ్య నొప్పిగా ఉందా అని అడిగాడు. ఆమె చిన్నగా నవ్వి లేదు తగ్గిపోయింది అని చెప్పేసి తినమంది. అతను బాధపడుతూనే టిఫిన్ తిన్నాడు. వారి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక సంధ్యని రెస్ట్ తీసుకోమని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. సంధ్యకి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఆఫీస్‌లో పని చేసుకుంటున్నాడు రవి. టైం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తనకేదో ఒక పొరపాటు చేసినట్టు గుర్తొచ్చింది. రోనా, ఓ గాడ్, నేనివాళ తనతో మాట్లాడనే లేదు అని ఆమె ప్లేస్ దగ్గరికి వెళ్ళాడు. ఆమె లేదు. రిసెప్షనిస్ట్ చెప్పింది ఇవాళ రోనా రాలేదు అని. అతను ఆమెకు ఫోన్ చేయాలని మొబైల్ కోసం చూసుకున్నాడు. అది సైలెంట్లో ఉంది. అందులో ఎన్నో మిస్డ్ కాల్స్, మెసేజెస్. రవి ముందు రోజు జరిగిన గందరగోళంకి రోనా సంగతి మర్చిపోయాడు. ఆమె కంగారుగా ఫోన్ చేశాడు అని. ఆమె లిఫ్ట్ చేయలేదు. ఇంకేం ఆలోచించకుండా ఆమె ఇంటికి వెళ్ళాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. ఆమె డోర్ ఓపెన్ చేయలేదు. రవిలో కంగారు మొదలైంది. కొంచెం భయంతోనే డోర్ కొట్టబోయాడు. కానీ డోర్ ఓపెన్ చేసే ఉంది. అతను కంగారుగా లోపలికి వెళ్ళాడు. చూడబోతే రోనా హాల్లో సోఫాలో కూర్చొని చిన్నపిల్లలా ఏడుస్తుంది. ఆమెను అలా చూసి రవి తట్టుకోలేకపోయాడు. కంగారుగా వెళ్ళి రోనా అని పట్టుకున్నాడు. ఆమె అతన్ని చూసి బిగ్గరగా ఏడ్చేసి అతన్ని చుట్టేసింది. రవి కంగారుగా అడుగుతున్నాడు. ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావని బెక్కుతూ. ఎందుకు నిన్న రాత్రి నుంచి నాతో మాట్లాడలేదు? ఎన్ని కాల్స్, మెసేజెస్, ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు. నువ్వు నన్ను మర్చిపోయావు అని చాలా వేదన పడింది. ఏ ప్లీజ్ ఏడవకు. తప్పైంది, సారీరా. నిన్న నా పరిస్థితి అలాంటిది. ఏంటా పరిస్థితి? నేనెంత భయపడ్డానో తెలుసా? నా రవి నన్ను యాక్సెప్ట్ చేశాడు అని సంబరపడేలోపే నేను కలలోంచి మెలుకున్నానేమో అని తెల్లవార్లు కుమిలిపోతున్నా అని అతన్ని గట్టిగా చుట్టేసుకుంది. వదిలితే ఎక్కడ వెళ్ళిపోతాడో అని. రవికి ఆమె అతనిపై ఎంత ప్రేమ పెంచుకుందో అర్థమైంది. ఆమెను కాసేపు అతని గుండెలకు హత్తుకొని ఏం మాట్లాడనివ్వకుండా గట్టిగా చుట్టుకొని ఆమెను కంట్రోలించాడు. ఇప్పుడు ఆమె కొంచెం మామూలైంది. రవి అప్పుడు అడిగాడు, బంగారం, రాత్రి నుండి ఏమీ తినలేదు కదా? లేదన్నట్టు తలాడించింది. ఉండు, కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకొస్తా అని ఆమెను నెమ్మది చేసి కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి తెచ్చాడు. అమ్మ వద్దనకుండా తాగింది. కొంతసేపు గడిచాక రవి చెప్పాడు, రోనా నిన్న సంధ్య అడవిలో ఉండిపోయింది. తను మౌన వ్రతంలో ఉంది కదా, మనం వెళ్ళిపోతుంటే ఆపలేకపోయింది. సూర్య చాలా టెన్షన్ పడ్డాడు. ఇద్దరం మళ్ళీ భైరవ కొన వెళ్ళాం.
అని జరిగిందంతా చెప్పాడు. ఓ నో! సంధ్య అడవిలో ఉండిపోయిందా? ఇప్పుడు తను ఎలా ఉన్నారు? ఇప్పుడంతా బాగానే ఉందా? అని రోనాని కంగారు పడొద్దు అని చెప్పాడు. రోనా సంధ్యని తలుచుకొని చాలా గొప్పగా ఫీల్ అయింది. నిజంగా సంధ్య గారు గ్రేట్ కదా! తన భర్త కోసం మౌనవ్రతం చేస్తూ తన ప్రాణాల మీదకు వచ్చినా సరే పెదవి విప్పలేదు. వాళ్ళ అన్యోన్యత నిజంగా గ్రేట్. భార్యాభర్తలంటే అలానే ఉండాలి. రవికి ఆమెకు అసలు నిజం చెప్పాలనిపించింది. నువ్వనుకుంటుంది తప్పు రోనా. వాళ్ళు ఏ భార్యాభర్తల్లా ఉండకూడదు. అదేంటి రవి అంత మాటన్నారు? అవును. అసలు వారి వివాహం వారి ఇష్టం మీద జరగలేదు. సంధ్యకి తన కూతుర్ని కాపాడుకునే అవసరం. సూర్యకి తన తల్లిని కాపాడుకునే అవసరం. వారిరువురిని భార్యాభర్తల్ని చేశాయి. కానీ విధి వారితో ఆడుకుంటుంది. సూర్య ఇప్పుడు సంధ్యని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ విషయం సంధ్యకు చెప్పలేకపోతున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆమె తన భార్య అని తెలియక తను ఒకరిని ప్రేమిస్తున్నా అని ఆమెతో అబద్ధం చెప్పాడు. ఇప్పుడు సంధ్య అదే నిజం అనుకుంది. తను వాళ్ళకి పెళ్ళైన ఏడాదికి సూర్యకు విడాకులిచ్చి వెళ్ళిపోవాలనుకుంటుంది. నా స్నేహితుడు ఆమెను వదులుకోలేక అతని మనసులో ఉన్నది చెప్పుకోలేక నరకం పడుతున్నాడు. రోనాకి షాక్ తగిలినట్టు అయిపోయింది. అసలు నిన్న పిక్నిక్ ప్రోగ్రాం పెట్టడానికి కారణం సూర్య ప్రేమిస్తున్నాడు అనుకుంటున్న అమ్మాయిని అతనికి దగ్గర చేయాలనే సంధ్య ఆ పిక్నిక్ ఏర్పాటు చేసింది. అవునా? ఎవరా అమ్మాయి? రవి గట్టిగా ఊపిరి పీల్చుకొని నువ్వే అన్నాడు. ఆమె కంగారు పడిపోయి రవి అని గట్టిగా అరిచేసింది. రవి అవును అని చెప్పి అసలు జరిగిందంతా చెప్పాడు. రోనాకి సమస్య అర్థమైంది. రవి నువ్వు చెప్పింది వింటే సూర్య మాత్రమే సంధ్యని ఇష్టపడుతున్నారు అని ఉంది. కానీ నిజానికి సంధ్య కూడా సూర్యని ఇష్టపడుతుంది. ఎంతో ఇష్టం లేకపోతే 2 సార్లు తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. నిజమే రోనా. సంధ్యకి సూర్య అంటే ఇష్టమే. కాకపోతే ఆ ఇష్టం కేవలం స్నేహం మాత్రమే. తన కూతుర్ని కాపాడుతున్న వాళ్ళు బాగోవాలి అని ఆమె చేస్తున్న ప్రయత్నం. అది నా బాధ్యత అన్నది ఆమె ఉద్దేశం. లేదు. ఆమె మనసేంటో నువ్వెలా అంచనా వేస్తావ్? సంధ్య సూర్యగారిని ప్రేమిస్తుంది. నా మనసు చెప్తుంది. నువ్వన్నది నిజమైతే బావుణ్ణు. రవి నువ్వు నేను చెప్పినట్టు చేసి సంధ్య తన చుట్టూ గీసుకున్న గీత దాటి తన మనసులో ఉన్న ప్రేమని వ్యక్తం చేస్తుంది. చెప్పు రోనా. నువ్వేం చేయమన్నా చేస్తాను. సూర్య ప్రేమ గెలవాలి. అయితే నన్ను కొంతకాలం సూర్యగారి ఇంట్లో ఉండేటట్టు చెయ్యి. ఏంటి? నువ్వక్కడా? అవును. అక్కడే ఉంటాను. మా అన్నయ్యని వదిని ఒకటి చేస్తాను అని ఎంతో దృఢంగా చెప్పింది. రవికసలేమీ అర్థం కాలేదు. రోనా నిన్ను అక్కడ ఎలా ఉండనివ్వాలి? సంధ్య ఏమనుకుంటుందో అనుకొని ఆమె మనసులో ఏమందో తెలియాలి అంటే నేను వాళ్ళకి దగ్గరగానే ఉండాలి. అప్పుడు ఆమె మనసులో ఉన్నది ఓపెన్ అవుతుంది. నాకు నమ్మకం ఉంది. నిజానికి సంధ్య గతంలో జరిగిన సంఘటనలు ఆమెను వాస్తవాన్ని అంగీకరించనివ్వడం లేదు. తన జీవితం అయిపోయింది అని ఇంకా తనకంటూ ఎటువంటి ప్రేమ అభిమానాలు ఉండకూడదనే భావనలో ఉంది. అందుకే సూర్యగారు ఎంత ప్రేమ చూపినా ఆమె తెలుసుకోలేకపోతుంది. నేను వారి మధ్య ఉంటే ఆమెకు ఖచ్చితంగా జెలస్ కలుగుతుంది. తప్పకుండా సూర్యగారి ప్రేమను అంగీకరిస్తుంది. నన్ను నమ్ము. నేను వాళ్ళని కలిపేందుకు అక్కడికొస్తున్నట్టు సూర్యగారికి కూడా తెలియనివ్వకు. ఆమె మాటలు విన్నాక రవికి కూడా నమ్మకం వచ్చింది. సరే అని చెప్పి ఆమెను సంతోషంగా కౌగిలించుకొని థాంక్స్ బంగారం అని చెప్పాడు. నాకు తర్వాత థాంక్స్ చెప్దువు గాని ముందు నన్ను అక్కడికి షిఫ్ట్ చేసే ప్లాన్ ఆలోచించు అని ముద్దుగా అతనికిచ్చింది. అతను చిన్నగా కేక పెట్టి ఆలోచనలో పడ్డాడు. అతనితో పాటే రోనా కూడా ఆలోచనలో పడింది. రోనా, రవి చాలాసేపు ఆలోచించారు. రవికి అంతలో ఒక ఆలోచన వచ్చింది. ఆ విషయం రోనాకి చెప్పాడు. ఆమె అదే సరైందని ఒప్పుకుంది. ఇద్దరూ వారి వారి ప్లాన్ ప్రకారం నడుచుకోవడం మొదలుపెట్టారు. రవి రోనాకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె చెయ్యబోయే పని మొదలుపెట్టింది. తన ప్లాన్లో భాగంగా సంధ్యకు ఫోన్ చేసింది రోనా. సంధ్య ఫోన్ చూసి రోనా ఇప్పుడెందుకు ఫోన్ చేస్తుంది? నిన్న జరిగిన దానికి చింతిస్తున్నాను అని చెప్పడానికి అయ్యుంటుంది అని ఇష్టం లేకపోయినా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అని ఎంతో క్యాజువల్గా అన్నది సంధ్య. మేడం, సంధ్య గారు, నేను రోనాని మాట్లాడుతున్నాను. హా చెప్పు రోనా. సంధ్య గారు, అదేంటంటే అంటూ ఏదో చెప్పబోతుంటే సంధ్య కలగ చేసుకుని ఓహో రోనా,
నీకు నన్ను సంధ్య అని పిలవమన్నాగా. ఎందుకు గారు గీరులు చెప్పు, ఏమైంది? సంధ్య, నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను. నిన్న నేను ఉండే ఇంటి మీద ఎవరో అటాక్ చేశారు. నన్నేదో చెయ్యాలని నాకు చాలా భయం వేసింది. ఎలాగోలా తప్పించుకున్నాను. సంధ్య కంగారు పడి, అవునా, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇప్పుడు పర్వాలేదు, నాకేం ఇబ్బంది కాలేదు. ఇక మీదట ఏమైనా అవుతుందేమో అని భయం వేస్తుంది. నేను చాలా అందంగా ఉంటాను కదా. ఒంటరిగా ఉంటే నన్ను ఎవరైనా ఏదో చేస్తారేమో అని భయంగా ఉంది. నాకు నీ హెల్ప్ కావాలి. చెప్పు, నన్నేం చేయమంటావు? కొంతకాలం మీ బంగ్లాలో నాకు చోటిస్తావా? సంధ్యకు ఆ మాట అస్సలు నచ్చలేదు. నో, వీల్లేదు అని గట్టిగా అరవాలనుంది. కానీ ఆమె సంస్కారం అది కాదు. రోనా అడుగుతుంది, మీది చాలా పెద్ద బంగ్లా కదా. ఏదో ఒక మూల ఉంటాను. నిన్న రాత్రి జరిగింది తలుచుకుంటే భయం వేస్తుంది. సంధ్య మనసులో అనుకుంటుంది, ఎప్పటికైనా నువ్వు ఇక్కడికి రావాల్సిందేగా. నేనెవర్ని నిన్ను ఆపడానికి? తొందరలో నువ్వు సూర్య ఒక్కటవబోతున్నారు. నువ్వు కాస్త ముందే ఇక్కడికి వస్తున్నావు, అంతేగా. నేను ఎలాగో ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఏంటి సంధ్య, ఏం మాట్లాడవు? నీకు ఇష్టం లేదా? అబ్బే, అదేమీ కాదు. నువ్వేదో మూల ఉండడం కాదు, మా ఇంట్లో మా మనిషిలా ఉంటావు, సరేనా? నేను అత్తయ్యతో మాట్లాడతా, నువ్వు నిశ్చితంగా ఉండు. సరే, ఇంకాసేపట్లో అత్తయ్యతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది. ఆమెకు చాలా బాధ కలుగుతుంది. నాకు నువ్వు రావడం ఇష్టం లేదు అని గట్టిగా అరవాలనుంది. కానీ ఆమె ఎవరు తనని ఆపడానికి? తను కాదంటే సూర్య తీసుకొస్తాడు, అంతేకాని ఆమె రావడం ఆగదుగా. అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నేను కోరుకునేది కూడా అదేగా, వారిరువురు ఒక్కటవ్వాలని. మరిప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? లేదు, ఇంక వేరే దారి లేదు. ఆలోచించకుండా అత్తయ్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆవిడ అంగీకారం తీసుకోవాలి అని నిర్ణయం తీసుకుంది. సంధ్య అత్తగారికి విషయం చెప్పింది. ఆవిడ ఏం ఆలోచించిందో కానీ సరే అని ఒప్పుకుంది. సంధ్య, నీ ఇష్టం. ఒక ఆడపిల్లకి ఆశ్రయం ఇస్తానంటే వద్దంటానా అని నవ్వుతూ చెప్పింది. అత్తగారు ఆర్డర్ వచ్చేశాక సంధ్యకి కొంచెం ఆనందం వేసింది. కానీ అంతలోని ఎందుకు అత్తయ్య ఒప్పుకున్నారు అని బాధ కలిగింది. ఆమె తనని తానే ప్రశ్నించుకుంటుంది. అసలు నాకేమైంది? నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా రోనాకి కాల్ చేసి రమ్మని చెప్పింది. రవి ఆఫీస్కి వెళ్ళేసరికి అతని క్యాబిన్లో సూర్య ఉన్నాడు. రవి రాగానే, ఏంటి సార్, ఎక్కడికో వెళ్ళినట్టున్నారు? మా చెల్లెమ్మ దగ్గరికా? అవునన్నట్టు తలాడించాడు. సూర్య చిన్నగా నవ్వి, ఏంటి కదా? రవి తన వంతు డ్రామా మొదలుపెట్టాడు. సూర్య, నేను నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు. మొట్టమొదటిసారి నిన్ను ఒక హెల్ప్ అడుగుతున్నా, కాదనుకు ప్లీజ్. అదేంట్రా అలా అడుగుతున్నావు? నువ్వు అడిగితే నీ కాదంటానా? ఏంటో చెప్పు. సూర్య, రోనాకు ఒక సమస్య వచ్చింది. నిన్నెవరో ఆమెపై అటాక్ చేశారట. సూర్య కంగారు పడి, అవునా, ఏమైందిరా? ఏం కాలేదు కదా, ఆమె బాగానే ఉంది కదా. కంగారు పడకు, తను ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే తను చాలా భయపడిపోయింది. నన్ను పట్టుకొని ఏడ్చేసింది. రవి నన్ను తీసుకుపోవని. నేను కూడా చాలా భయపడ్డాను. ఆమె పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాను. కానీ ఏం చేయలేని పరిస్థితి. తనని నాతో ఉంచలేను. అలాగని ఇంకా జరిగాక వేరే ఇంకెక్కడికో ఒంటరిగా ఉంచలేను. అది నిజమేరా, ఆడపిల్లని ఒంటరిగా ఉంచడం మంచిది కాదు. అందుకేరా తనని నీ ఇంట్లో ఉండనిస్తావా? సూర్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏ సూర్య, నా కోసం ఆ మాత్రం సాయం చేయలేవా? రేయ్, నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను, తెలుసుగా. తను నా చెల్లెలాంటిది. కాకపోతే తను నా గర్ల్ ఫ్రెండ్ అని సంధ్య అనుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోనాని నాతో నా ఇంట్లో ఉంచుకుంటే సంధ్య ఏమనుకుంటుందో? ఏ కారణంగా నైనా సరే సంధ్య ఇబ్బంది పడినా బాధపడినా నేను భరించలేను, తెలుసురా. కానీ తప్పదు సూర్య. ఓకే, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఇవాళ నుంచి తను మా ఇంట్లోనే ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు నువ్వు కాస్త కంగారు తగ్గించుకో. నేను సంధ్యతో మాట్లాడతా. అవసరం లేదు సూర్య, రోనా మాట్లాడింది, సంధ్య ఒప్పుకుంది, మీ అమ్మగారిని కూడా ఒప్పించింది, అవునా? అవును సూర్య, నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని. అందుకే చెల్లెమ్మతో మాట్లాడించా. ఎందుకంటే రోనాని వెంటనే సంధ్యతో మాట్లాడించి ఒప్పించకపోయి ఉంటే ఆమె ఇంకా భయపడి ఏమైపోతుందో అని భయపడ్డాన్రా.
రేయ్ నాకు సంజయ్ ఇస్తావేంట్రా? నువ్వేం చేసినా సరిగ్గానే ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు ఎక్కడుంది? తను మీ బంగ్లాకి బయలుదేరింది. వెంట వెళ్దాం అనుకున్నాను కానీ సంధ్యకు అనుమానం వస్తుందని ఆగిపోయాను. ఓకే, నేను ఒకసారి సంధ్యతో మాట్లాడతా అని సంధ్యకు ఫోన్ చేశాడు సూర్య. అతని ఫోన్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసింది సంధ్య. ఆమెకు చాలా కోపం వస్తుంది. అయ్యగారు తన కలల రాణి వస్తుంది, జాగ్రత్తగా చూసుకొని చెప్పడానికి చేస్తున్నట్టున్నారు అని చాలాసేపు రింగ్ అయ్యేంత వరకు తీయలేదు. సూర్యకి సంధ్య ఫోన్ ఎందుకు తీయలేదు అని కంగారు కలిగింది. అంతలో సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో సంధ్య, ఏమైంది? నువ్వు ఫోన్ తీయడానికి ఇంత టైం పట్టిందే? మళ్ళీ కిచెన్లో వంట చేస్తూ ఉన్నావా? అతను చూపించే అభిమానం సంధ్యని కాస్త కదిలించింది. లేదు, నేను ఏ వంటలు చేయడం లేదు, నేను నిద్రపోతున్నా. అవును. అవునా, సారీ, నిన్ను డిస్టర్బ్ చేశానా? లేదు, చెప్పు. అంటే సంధ్య, రోనా ఫోన్ చేసిందంటగా. ఆమెకు మనసంతా భారంగా ఉంది. అవును సూర్య, తను చాలా ప్రాబ్లంలో ఉందంట. మనం ఉండగా ఎక్కడో తను ఇబ్బంది పడ్డం ఎందుకు? నాకు నచ్చలేదు, అందుకే తన హెల్ప్ అడిగితే నేను అత్తయ్యని అడిగి ఒప్పించాను. ఆమె మాటలకి సూర్య కాస్త నొచ్చుకున్నాడు. మనసులోని వేదనగా అనుకున్నాడు. ఎందుకు సంధ్య నువ్వు ఒప్పుకున్నావు? నాకు ఇష్టం లేదు. పరిస్థితులు ఏవైనా కానీ నీ స్థానంలో వేరొకరున్నారు అన్న ఆలోచన, అది అబద్ధమైనని భరించలేను. నువ్వు తనని నాకు దగ్గర చేయాలని చూస్తావు. నువ్వు నాకు మరింత దూరంగా ఉంటావు. అది నేను అస్సలు భరించలేను అని ఎంతగానో ఆవేదన పడుతున్నాడు. అతని మౌనాన్ని సంధ్య వేరేలా అర్థం చేసుకుంది. సూర్య నీకు చాలా హ్యాపీగా అనిపించింది కదా అని నవ్వింది. అతను తప్పని పరిస్థితుల్లో నవ్వి, సరేలే, నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది, నువ్వు త్వరగా భోంచేసి పడుకో. ఇందాకే మ్యాగీతో మాట్లాడాను, నువ్వు కూడా మాట్లాడావా? మాట్లాడాను. సరే బాయ్ సంధ్య అని చెప్పి సూర్య ఫోన్ పెట్టేశాడు. సంధ్యకు చెప్పలేని దుఃఖం వస్తుంది. ఇంత అభిమానం నాపై, నా పాపపై చూపించి మమ్మల్ని మాయలో పడేస్తున్నావు. ఎంతో అభిమానం చూపించి చివరికి ఇదంతా కళ, ఇంకా నిద్ర లేవు అని మేల్కోమన్నట్టుగా రాబోయే కాలం కళ్ళ ముందు కనిపిస్తుంది. సమయం 5 గంటలు అవుతుండగా రోనా లగేజ్తో బంగ్లా ముందు దిగింది. ఆమె కోసం బయటే సంధ్య ఎదురు చూస్తూ ఉంది. ఆమెకి ఎంత ఇష్టం లేకపోయినా తన సూర్యకి ఎంతో కావలసిన మనిషి. అందుకే ఆమెను గౌరవంగా ఆహ్వానించింది. రా రోనా అని ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళింది. అక్కడ శశికళ, మీనాక్షమ్మ ఉన్నారు. వాళ్ళకి రోనా నమస్కరించింది. వాళ్ళకి రోనా నచ్చింది. మీనాక్షమ్మ చెప్తున్నారు, నువ్వు మా అబ్బాయి దగ్గరే పనిచేస్తుంటావంటగా, నీకెన్నాళ్ళు ఇక్కడ ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఇక్కడే ఉండొచ్చు అని నవ్వుతూ చెప్పింది. రోనా చాలా చురుగ్గా అందరితో కలిసిపోయింది. సోంబాబుకు చెప్పి సంధ్య రోనాకి గది ఏర్పాటు చేయించింది. చూడు రోనా, నీకు ఏ ఇబ్బంది కలిగినా మొహమాట పడకుండా చెప్పు, సరేనా? సరే, నేను మిమ్మల్ని అక్కయ్య అని పిలవచ్చా? సంధ్యకు నెత్తిమీద పిడుగుపడ్డట్టయింది. కళ్ళల్లో చిన్న నీటి తెర బయటపడనివ్వకుండా నవ్వేసి, పిలువు, నేను అక్కనే కదా. ఏమన్నావు? అంటే నేను నీకన్నా పెద్దదాన్నేగా అంటున్నా. అయితే నిన్ను అక్కయ్య అని పిలుస్తా అని ఆమెకిచ్చిన గది లోపలికి నవ్వుతూ వెళ్ళిపోయింది రోనా. సంధ్య గుండెను రాయి చేసుకొని ఇంకా ఎన్ని చూడాలో అని బాధపడుతూ ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి అనుకోకుండా ఇంగ్లాండ్ నుండి శశి పిల్లలు వచ్చారు. వాళ్ళిద్దరూ కవలలు, ఇద్దరూ అబ్బాయిలు, వంశీ, దీపు. సూర్య వాళ్ళని పై చదువుల కోసం ఇంగ్లాండ్ పంపించాడు. ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు. వాళ్ళు సూర్య పెళ్లికి కూడా రాలేదు. ఇప్పుడు సెలవులు దొరకడంతో చెప్పా పెట్టకుండా వచ్చి అందరినీ సంతోషపెట్టారు. అక్కడంతా కోలాహలంగా మారింది. మనవళ్ళని చూసి మీనాక్షి అమ్మ ఎంతగానో పొంగిపోయింది. శశి అయితే ఇంకా ఆమె హడావిడికి హద్దే లేదు. సూర్య వాళ్ళ లైఫ్ బాగుంటుందని 3 ఏళ్ల క్రితం ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళని అంత దూరం పంపించాడు. వాళ్ళు వచ్చేసరికి రోనా హాల్లో ఆల్బమ్ చూస్తుంది. ఆమెను చూసి, మీరేనా మా మావేని పెళ్లి చేసుకుంది? బాగున్నారు సిస్టర్ అని గబుక్కున అనేశారు. అప్పుడే పిల్లలు వచ్చారని సంతోషంగా వస్తున్న సంధ్య ఆ మాట విన్నది. ఆమెకు కన్నీళ్ళాగలేదు. అంతలో సర్దుకొని వాళ్ళ మాట నిజం అవ్వాలి అనుకుంది. శశికళ కలుగ చేసుకుని, రేయ్ వంశీ, దీపు, ఆవిడ మీ మావయ్య భార్య కాదు,
మీ మావయ్య ఆఫీస్లో జాబ్ చేస్తుంది. మన ఇంట్లో కొంతకాలం ఉండేందుకు వచ్చింది. మరి మావయ్య వైఫ్ ఎక్కడా? మమ్మీ అదిగో వస్తుంది చూడండి, తనే సంధ్య, సూర్య మావయ్య వైఫ్. వావ్ సంధ్య సిస్, మీరు సూపర్గా ఉన్నారు. మా సూర్య మావయ్యకి సరైన జోడి అని ఆమె చుట్టూ చేరి ఎంతో ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. సంధ్య నవ్వేసి మీరు ఫ్రెష్ అయ్యారండి, అందరికీ స్వీట్ చేసి తెస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. ఆమె వెనకే రోనా కూడా వెళ్ళింది. సంధ్య అక్కయ్య, మీరు వంటలు బాగా చేస్తారంటగా? సంధ్య నవ్వి, నువ్వు కూడా వంట నేర్చుకో, రేపో మాపో పెళ్లి చేసుకుపోయే పిల్లవి. అలాగే అక్కయ్య, నేర్చుకుంటా అని సంధ్య ఏం చేస్తుందో గమనిస్తూ ఆమెకి హెల్ప్ చేస్తుంది. రాత్రి 10 గంటల సమయంలో సూర్య రవి ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. సూర్యకి ఇంటికి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. సంధ్యని ఫేస్ చేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. అందుకే రవిని కూడా తనతో రమ్మన్నాడు. అతని ఆహ్వానంకి రవి సంతోషపడి వస్తాను, నా బంగారం ఎలా ఉందో చూడాలని ఉంది అని ఆనందంగా అన్నాడు. అతని మాటలకి సూర్య కోపంగా, హలో మాస్టారు, నేను రమ్మన్నది నువ్వు నీ ఫియాన్సీని చూసేందుకు కాదు, నాకు నా వైఫ్తో ఎలాంటి ప్రాబ్లం రాకుండా నువ్వు చూసేందుకు. ఇక నుంచి రోనా నా ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు నాతోనే ఉండాలి. చిన్నగా స్వరం తగ్గించి, ప్లీజ్ రా, అప్పుడే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. రవి నవ్వుతూ ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి బంగ్లా చేరుకున్నారు. వాళ్ళు వచ్చేసరికి అక్కడంతా పండగలా ఉంది. లోపలంతా కోలాహలంగా ఉంది. వంశీ, దీపు అల్లరి అంతా ఇంత కాదు. వాళ్ళని చూసి సూర్య చాలా సర్ప్రైజ్ అయ్యాడు. రేయ్ వంశీ, దీపు, ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? ఎలా ఉన్నారు అని ఎంతో సంతోషంగా వాళ్ళని దగ్గరికి తీసుకుంటున్నాడు. అందరూ అక్కడ హ్యాపీగా ఉన్నారు. రోనా రవి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి తల తిప్పేసుకుంది. అతను కూడా నవ్వి పక్కకి తిరిగి ఉండిపోయాడు. సూర్య అక్కడంతా సంధ్య కోసం వెతికాడు. ఆమె ఎక్కడ లోపల పనిచేసుకుంటూ ఉంది. సూర్య వచ్చాడని ఆమెకు తెలుసు. ఎందుకు అతనికి ఎదురు పడాలనిపించలేదు. తను వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఒక పరాయిదానిలా అనిపిస్తుంది. నేనెందుకు వాళ్ళ మధ్య? సూర్యకి కావలసిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అని ఎంతో నిరాశగా రూమ్లోకి వెళ్ళిపోయింది. సూర్య రవిని గెస్ట్ రూమ్లో ఉండమని చెప్పాడు. తను ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి గదిలోకి వచ్చాడు. అతన్ని రాక గమనించి సంధ్య కావాలని ఏదో పని ఉన్నట్టు బయటకు వచ్చేసింది. అతను ఆపే ప్రయత్నం చేస్తుంటే ఆమె గమనించినట్టు వెళ్ళిపోయింది. సూర్య మనసు చివుక్కుమంది. చేసేది లేక స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. శశికళ సంధ్య వడ్డిస్తున్నారు. అందరూ భోజనంలో కూర్చున్నారు. సూర్య సంధ్య వైపు చూశాడు. ఆమె చూపు కలపలేదు. అతనికి ఆమె ప్రవర్తన ఎంతోగానో ఇబ్బంది పెడుతుంది. అంతలోనే రోనా కలుగ చేసుకుని, మీరు కూడా భోజనం చేయండి అంది సంధ్యకు. అసలేమీ తినాలనిపించడం లేదు. అయినా చేసేది లేక భోజనంలో కూర్చుంది. అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. రోనా వంశీదీపులతో బాగా కలిసిపోయింది. తన అమెరికా విషయాలు తను చెప్తుంటే వాళ్ళు ఇంగ్లాండ్ కబుర్లు వాళ్ళు చెప్తున్నారు. అందరూ నవ్వుకుంటూ భోజనాలు చేస్తున్నారు. సూర్య ఎంతో సంతోషంగా ఉన్నాడు. అతన్ని గమనించి మీనాక్షి అమ్మ అడిగారు, సూర్య, ఇవాళ నీ మొహంలో చాలా సంతోషం కనిపిస్తుందిరా. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును మామ్, నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు వచ్చారు కదా అని నవ్వుతూ చెప్పాడు సూర్య. సంధ్య మనసులో అనుకుంటుంది, కాదు, కోరుకున్న పిల్ల వచ్చిందిగా, అందుకే ఇంత సంతోషం అని. సో ఇక మీద రోనా ఇక్కడికి వచ్చింది. మరి సంధ్య, రోనా, సూర్య మధ్యలో ఏమేమి జరుగుతుంది? సంధ్య ఎలాంటి అపార్థం చేసుకుంటుందో, లేకపోతే వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని చూస్తుందో చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.